మార్కాపురంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పర్యటన. ఈ నెల 8వ తేదీ మార్కాపురంలో మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు ఏర్పాట్లను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో కలిసి, పెందుర్తి వెంకటేష్, గూడూరు ఎరిక్షన్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఎలిఫ్యాడ్ను పరిశీలించిన మంత్రి, సభకు వచ్చే మహిళలకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి, ఏర్పాట్లను చిన్న లోపం కూడా ఉండకూడదు, అధికారులు నాయకులు సమన్వయంతో ముందుకు పర్యటన విజయవంతం చేయాలి మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్, కలెక్టర్ పాల్గొన్నారు. అన్నా నారాయణ ఈ ఫోన్ తీసుకున్నావు. చూసుకో కారు ఉంది. ఇదే సార్ ఫోటో ఉంటుంది. తెచ్చిస్తాను చెప్పాడా? తెచ్చిస్తాను. ఎంత పడుతుందంటే కొన్ని ఉండదు. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఎక్కడమ్మా, ఇప్పుడు ఎన్ని గంటలు తీసుకురావాలా? అది మనకు కూర్చుంది అన్నమాట. 5 నిమిషాలు కూర్చుంది, 5 నిమిషాలు ప్రోగ్రామ్ ఇదే సార్ ఫోటో ఉంటుంది. తెచ్చిస్తాను చెప్పాడా? తెచ్చిస్తాను. ఎంత పడుతుందంటే కొన్ని ఉండదు. అందరికీ నమస్కారం అండి. రేపు 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా మార్కాపూర్ కేంద్రంలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం ప్రకాశం జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆకాశంలో సగం ఉన్నటువంటి మహిళల యొక్క మహిళా దినోత్సవాన్ని వెనుకబడినటువంటి ప్రాంతం అయినటువంటి మన జిల్లాలో ముఖ్యంగా మార్కాపురంలో జరుపుకోవటం చాలా సంతోషం. ఏదైనా కానీ మనం ఈరోజు విజన్ 47లో కూడా మహిళలదే కీలకం, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంపవర్మెంట్ సాధించాలి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దాని సందర్భంగా కొన్ని స్టేట్ లెవెల్ ఇష్యూస్ కింద మెప్మా, అదేవిధంగా డిఆర్డీలో కొన్ని ఎంఓయూలు చేసుకోబోతున్నారు. దాంతోపాటు ఈరోజు మనకి ఇక్కడ మహిళా శక్తి యాప్ ముఖ్యంగా అన్ని రకాల వర్గాలటువంటి మహిళలతో ముఖ్యమంత్రి గారు ఒక 2 hours ఇంటరాక్షన్ చేస్తుంటారు. వాళ్ళ ఎంపవర్మెంట్ కావచ్చు, వాళ్ళ భద్రత కావచ్చు, వాటి విషయంలో ముఖ్యమంత్రి గారు ఇంటరాక్షన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత కార్యకర్తల సమావేశం. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ, అదేవిధంగా వాళ్ళకు ఒక నమ్మకాన్ని, భరోసాని కల్పిస్తూ ముందుకు తీసుకునే కార్యక్రమం మొన్న జీడీ నెల్లూరులో జరిగింది. ఈరోజు మార్కాపూర్లో జరిగిపోతూ ఉంది. తర్వాత జిల్లా అధికారులతో కూడా సమీక్ష జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పలు అంశాల మీద కూడా చక్కని అధికారులకి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా నేను మహిళలందరూ కూడా ఈ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఉత్సాహంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.